భరద్వాజ్ గారు, రిషికొండలో గతంలో టూరిజంకి సంబంధించిన బిల్డింగ్ ఉండేది, దాన్ని తీసేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బిల్డింగ్ కట్టారు. ఆ ప్లేస్లో అంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి కట్టారు. గతంలో ఆ హరిత ప్లాజా, హరిత బిల్డింగ్ ఉన్నప్పుడు టూరిజం నుంచి ఒక 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు, ఇప్పుడు అది రాకపోగా నెలకి 25 లక్షల రూపాయల మెయింటెనెన్స్ ఆ బిల్డింగ్లు. సరే, ఆ రోజు ప్రభుత్వమేమో ప్రభుత్వానికి కార్యాలయానికి సంబంధించి కట్టామన్నది, తర్వాత టీడీపీ వాళ్ళేమో ముఖ్యమంత్రి నివాసం అని వీళ్ళు అన్నారు. టీడీపీ కాదండి, అది మూడు బిల్డింగ్స్ బ్లాక్స్ ఉన్నాయి, దాంట్లో అనేక రకాల బ్లాక్స్, 3 నిర్మాణాలు జరిపారు అక్కడ. అవును, అది రకరకాలుగా, అంటే ఆ రోజుల్లో అక్కడికి ఐటీ ఇండస్ట్రీని ఆహ్వానించాలి అని కూడా ఒక ప్రోగ్రాం ఉండింది జగన్మోహన్ రెడ్డికి. ఉన్న రోజుల్లో వాళ్ళని అకామిడేట్ చేయటానికి, వాళ్ళు ఉండటానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనలో భాగంగా కూడా బిల్డింగ్స్ని చూడాలి అనే అనుకున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు అక్కడ సీఎం నివాస గృహం అనేది ఎస్టాబ్లిష్ చేసి దానిలో ఉన్న టాయిలెట్లు ఎలా ఉన్నాయి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాని మీద ఒక కథనం వెలువరించారు. నిజంగా టాయిలెట్స్ అది పబ్లిక్లో చర్చ అయితే బాగా నడుస్తుంది ఈ రోజు కూడా. ఉందా అంతంత కాస్ట్లీ అని చెప్పడానికి ఏముందండి? ఇప్పుడు వాళ్ళు ఒక బిగ్ స్కేల్ ఇండస్ట్రీ పీపుల్ని అక్కడికి రప్పించాలని అనుకున్నారు. వాళ్ళకి కూడా వెసులుబాటుగా ఉండాలి, అలాగే ప్రభుత్వానికి సీఎంకి కూడా వెసులుబాటుగా ఉండాలి. అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాడు అనుకుందాం. ఆయన తాడేపల్లి నుంచి షిఫ్ట్ అయిపోతాడు అనేది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఒకవేళ అక్కడ వైజాగ్లో ఉండాల్సి వస్తే, స్టే చేయాల్సి వస్తే దీనిలో ఒక బ్లాక్ వాడుకుంటాడు అని అనుకున్నప్పుడు మిగిలిందంతా వేరే పర్పస్ కోసం కదా చేసింది. అక్కడ సాధారణమైన వేస్తే ఇబ్బంది వస్తుంది కదా, అందుకని ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి ఉంటారు. అయితే ఇక్కడున్న ఇప్పుడు ఏంటంటే అది అలా వస్తుంది, జేబులోకి డబ్బులు రావాల్సింది పోయి ప్రభుత్వ ఖజానాలో నుంచి మెయింటెనెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితి. దీన్ని ఏదైనా చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతోంది. ఎలా చూడొచ్చు? దీని మీద భిన్న వాదనలు అయితే ఉన్నాయి. ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్లాల్సిన అవసరం లేదండి. దాన్ని అది ఎలా వాళ్ళు వినియోగించుకోదలుచుకుంటే ఎలాగైనా వినియోగించుకోవచ్చు దాన్ని. కానీ ప్రజాభిప్రాయ సేకరణ అనే పేరుతో ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు జనంలోకి అంటే, మీ డబ్బులు జగన్మోహన్ రెడ్డి దుబారా చేసి ఈ నిర్మాణాలన్నీ చేశాడు, ఇవన్నీ వైట్ ఎలిఫెంట్లా తయారైనాయి. ఈ వైట్ ఎలిఫెంట్స్ని ఏం చెయ్యాలి మేము, కాబట్టి మీరు చెప్పండి అని చెప్పి ప్రజలను అడిగినట్టుగా అభినయించి వీళ్ళు ఏం చేయదలుచుకుంటారో ఆల్రెడీ ఒక ప్రోగ్రాం ఉంటుంది వీళ్ళ దగ్గర. వాళ్ళు ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే దాని మీద ఖర్చు అయిపోతుంది, దాని మీద ప్రభుత్వానికి ఆదాయం లేదు, అది శుద్ధ అనవసరం, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా అన్యాయంగా ప్రజాధనం దుబారా చేసి కట్టాడు, కాబట్టి వీటిని మేము హెరిటేజ్కి ఇచ్చేస్తాం, లేకపోతే ఇంకొకళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఏదో చేసుకుని అక్కడ ఆ డబ్బులు వాళ్ళే కట్టేసుకుంటే అప్పుడు ప్రభుత్వానికి కనీసం 25 లక్షలన్నా మిగులుతాయి. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఏదో ఉంది దాని వెనకాల. ఇది పర్సనల్ ఎజెండా. ఈ పర్సనల్ ఎజెండాలో భాగంగానే దీన్ని ఇష్యూగా మార్చి, ఆల్రెడీ ఇష్యూగా మార్చారు. ఇప్పుడు ఆయన ఏదో నిర్మాణం చేశాడు, ఆయన స్థలంలో కాదు కదా కట్టింది, ప్రభుత్వం వారి స్థలంలో ఆయన నిర్మాణం జరిపాడు. ఆ నిర్మాణం బాగుంది, క్వాలిటేటివ్గా ఉంది, విపరీతంగా కాస్ట్లీ మెటీరియల్ వాడారు, ఓకే. ఆయన అక్కడ గెలిచుంటే అక్కడ నివాసం ఉండేవాడేమో, ఉంటే మీకేమిటి ఇబ్బంది? ఆ రోజున ఇబ్బంది ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆ నిర్మాణం మీ చేతిలోకి వచ్చింది, మీరు దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చుగా. ఇప్పుడు వైజాగ్ని ఆర్థిక రాజధాని చేస్తాము, అక్కడేమో అంటే దానికి సంబంధించి చాలా డెవలప్మెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి మా దగ్గర, ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా లోకేష్ గారు. మరి అమరావతి సంగతి ఏంటి? ఏమండి అమరావతి సంగతి ఏంటి? అమరావతి నడుస్తుంది, వైజాగ్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ జరిగినట్టుగా ఉండాలి కదా. అంటే ఇప్పుడు కొంత సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే అమరావతి ఇప్పుడే డెవలప్ అవ్వదు, కంపెనీలు ఏమీ రావట్లేదు,
అంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దాన్ని కోట్ చేస్తూ కూడా కొంతమంది ఇప్పుడు టీడీపీని బాగా అభిమానించి ఎంపీ అయిన జైబేరి మురళీమోహన్ కూడా అక్కడికి వచ్చి కట్టచ్చు కదా కన్స్ట్రక్షన్స్, అక్కడ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు జైబేరి వాళ్ళు ఆల్రెడీ ఒక వెంచర్ వేసి అది అమ్ముడు పోక ఆ గందరగోళంలో ఉన్నాడే. ఇది రాజధాని పరివాహక ప్రాంతంలోనే ఆయన ఒక వెంచర్ వేసి ఉన్నాడు. గుంటూరు వెళ్ళే రోడ్లో ఉంటుంది, వేసున్నాడు. అది చాలా ఖాళీలుగానే ఉన్నాయి. అవి నిండాలి కదా. కాబట్టి ఇది కాదు ఇష్యూ. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి భూములు కాకుండా అదనంగా భూమి అడిగాడు ఆయన జనాల్ని. అదనంగా భూమి ఎందుకు అడిగాడు? ల్యాండ్ బ్యాంక్ ముందు మన దగ్గర ఉంటే చాలా కార్పొరేట్లను పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఆ భూములు అభివృద్ధి జరిగినట్టుగా ప్రపంచానికి చూపించాలనేది ప్రోగ్రాం. అందులో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఆయన కరేడ్ ప్రాంతంలో ఆ రైతుల్ని ఖాళీ చేసి అంత పెద్ద రైల్వే స్టేషన్ అవసరమా అక్కడ? ఇంకొక ఎయిర్పోర్ట్ కడతానంటున్నాడు. అది గన్నవరం కాకుండా అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ కడతానంటున్నాడు. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తున్నాను అంటున్నాడు. ఇంత చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు ఇంత మొత్తం అంతా అక్కడే మోసపోస్తున్నాడు అనేది గొడవ. ఇప్పుడు హైదరాబాద్ని రీబిల్డ్ చేస్తాను అంటున్నాడు అక్కడ ఒక రకంగా. ఆయన అవుతుందా? బిల్డ్ చేయటం అవుతుందా? ఇప్పుడు ఏదైనా సరే ఒక క్యాపిటల్ నిర్మాణం అనేది ఇలా కాదు, ఇలా చేయలేదు ఇప్పటిదాకా. ఇది తెలుగుదేశం వాళ్ళు ఎంత చెప్పుకున్నప్పటికీ ఇప్పుడు అమరావతిని మీరు అక్కడ ఏదో చేయాలి అని అనుకున్నారు, బాగానే ఉంది. మీరు గవర్నమెంట్ ఆఫీసులు కట్టండి. ఇప్పుడు టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో కోర్ క్యాపిటల్ కంప్లీట్ అయ్యి చేసి రోడ్లు పూర్తి చేస్తే నిదానంగా పెరుగుతుంది. వాళ్ళే చేసుకుంటారు కదా, మీకెందుకు? మీరెందుకు వాళ్ళ భూములు తీసుకుని మీరు డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి? మీరు డెవలప్మెంట్ అగ్రిమెంట్లు రాసుకోవడానికి బిల్డర్ కాదు కదా, మీరు గవర్నమెంట్. మీరు గవర్నమెంట్ పని చేయకుండా బిల్డర్ పని ఎందుకు భుజాన్ని వేసుకున్నారు? 60-40 అగ్రిమెంట్లు ఎందుకు చేస్తున్నారు జనాలతో? ఎకరం పొలం ఇస్తే 200 గజాల స్థలం ఇస్తారా మీరు? అదేం పద్ధతి? 800 కదండి, 200 అక్కడ కమర్షియల్ 200 క్యాపిటల్లో వాళ్ళు ఇచ్చేది, అక్కడ వాడికి లాభం చేకూరేది అది. రెసిడెన్షియల్ ఎక్కడో ఇస్తారు, అది 800, అది 1000 ఎస్ఎఫ్టీలు ఏవో ఇస్తారు. కాదు గజాలు అంత ఇస్తున్నారంటే నేనైతే అనుకోను. కానీ ఎకరానికి 1000 గజాలు డొమెస్టిక్, కమర్షియల్ 200 గతంలో చెప్పింది. మరి ఓకే అనుకుందాం, కొన్ని 1000 గజాలు అనుకుందాం. కానీ ఇప్పటి వరకు యాక్టివిటీ లేదు అక్కడ. ఇప్పుడు పెద్ద టవర్స్ ఏవో కడుతున్నారు, 3 టవర్స్ అంటున్నారు. ఆ 3 టవర్స్ నిర్మాణం అయితే మొదలైంది. దాంతోపాటు వీళ్ళ క్యాన్సర్ హాస్పిటల్ కూడా అక్కడ ప్రారంభించారు, బసవతారకం. ఇలా ఏవేవో నారాయణ చైతన్య SRM ఇలాంటివన్నీ అక్కడికి తోస్తున్నారు నెమ్మదిగా. తోస్తూ ఉన్నటువంటి ఈ ప్రాసెస్లోనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ సొంత ఇంటి నిర్మాణం కూడా మొదలుపెట్టాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా లావిష్గా ఒక పెద్ద స్థలంలో ఒక కోట కడుతున్నాడు ఆయన. కోట ప్యాలెస్ అని చెప్పి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు రాసేవాళ్ళు. కానీ అంత పెద్ద స్థలంలో అంత పెద్ద భవనం నిర్మించడానికి వాళ్ళు ఇప్పుడు కసరత్తు ప్రారంభించారనే వార్త ఎక్కడ రాలా. అదే జగన్మోహన్ రెడ్డి కనుక అలాంటి స్థలం తీసుకుని ఆయన అక్కడ కట్టినటువంటి ఇంటి గొడవ కూడా అదే కదా, తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్, తర్వాత ఇక్కడ లోటస్ పాండ్ ప్యాలెస్ ఇలా చెప్తారు. అలాగే పులివెందుల ప్యాలెస్, ఇలా అక్కడ మైసూరులో ఒకటి ఉంది, బెంగళూరు, అదొక పేరు పెట్టి అక్కడ ఇలా ప్యాలెస్లు అని చెప్పేస్తున్నారు. బాగానే ఉంది. మరి ఈయన ఒక బీభత్సమైన నిర్మాణం చేస్తున్నాడు. అమరావతికే తలమానికమైనటువంటి నిర్మాణం జరపబోతున్నాడు. ఈ డబ్బులన్నీ కూడా నా దగ్గర లేవు, నాకు వచ్చే జీతం ఎంత, నా ఉద్యోగం ఏమిటి, నేను జస్ట్ ముఖ్యమంత్రిని, ఏదో మా ఆవిడ వ్యాపారం చేసి నేను తలదాచుకోవడానికి ఒక ఇల్లు కడుతోంది
అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది అమరావతిలో నిర్మాణం మొదలైపోయింది. త్వరలో అంటే ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే టైంకి ఆయన అక్కడ ల్యాండ్ అవుతాడు, ప్లాంట్ అవుతాడు అందులోకి. ఇది కార్యక్రమం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఏంటంటే మేం చేసేది మాత్రమే శృంగారం అంటాడు ఆయన. ఆ మేం చేస్తే మాత్రమే శృంగారం అన్న పద్ధతిలో ఇప్పుడు వైజాగ్లో వాటి మీద ఆయనకు ఒక ఆల్టర్నేటివ్ స్కీమ్ ఉంది. ఇక్కడ అదే సోషల్ మీడియాలో వాదనలు ఏంటి, ఋషికొండలో ఆ భవన నిర్మాణాలు కట్టినప్పుడు అవన్నీ శుద్ధదండగా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు జగన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో చివరికి అదే చేస్తున్నారు. రెండవది అలా చేయడానికి వాళ్ళ అనుయాయులకి ఇచ్చుకుంటారు, దానికోసమే ఈ కొత్త ప్రోగ్రాము. అవునండి, వాళ్ళకి హెరిటేజ్ రిసార్ట్స్ అని పెట్టుకుంటాడండి. వాళ్ళకి ఇచ్చేసి ఏం చెప్తాడు ఆయన ప్రపంచానికి ఆయన ఏం చెప్తాడు, ఖర్చు పోయింది, ఆ 25 లక్షలు పెట్టడం అనేది భారంగా మారిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా ఇచ్చేసామని చెప్తాడు. రెండవది విశాఖ మీద మొదటి నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ చేద్దాం అనుకున్నారు. శాసన రాజధాని ఆల్రెడీ ఉన్న అమరావతి, ఈ న్యాయ రాజధాని కర్నూలు. సో ఇవన్నీ ఉండగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విశాఖని ప్రపోజ్ చేశాడో ఇప్పుడు అటు తిరిగి ఆర్థిక రాజధాని విశాఖ అని టీడీపీ అంటోంది. లోకేష్ గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. మాట్లాడి అక్కడ ఏదో ఫైనాన్షియల్ యాక్టివిటీ జరగాలి, అది వదిలిపెట్టకూడదు అంటే వదిలిపెట్టకూడని పరిస్థితి ఉంది. ఎందుకంటే వైజాగ్కి ఉండేటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అక్కడ పోర్ట్ ఉంది, కొంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎక్స్పోర్ట్కి అవకాశం ఉన్నటువంటి ప్రదేశము. దానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అంటే న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కెపాసిటీస్ ఉన్నాయి అక్కడ. వాటిని వినియోగించుకోవాలి కదా. ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంటే వినియోగించుకోకపోవడం తప్పవుతుంది. ఆల్రెడీ కార్పొరేట్ సెక్టార్స్ నుంచి ప్రెజర్ ఉండొచ్చు. ఆ ప్రెజర్ ఉండటం వలన ఇప్పుడు ఆర్థిక రాజధాని అని మాట్లాడుతున్నాడు ఆయన. ఊరికనే మాట్లాడరు ఏది కూడా. ఆర్థిక రాజధాని అనే మాట చెప్పడానికి ఎంత తీసుకున్నాడు ఆయన అనేది చూడాలి. అది కండిషన్. అందుకని అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని వినియోగంలోకి తెచ్చుకోవటానికి కొన్ని కార్పొరేట్ గద్దలు అక్కడ వాలి ఆయనతో ఆ మాట చెప్పించుకుని రేపేం చెప్తాడు ఆయన, డెవలప్మెంట్ని మేము డైవర్సిఫై చేస్తున్నాము, వికేంద్రీకరించాము, ఇది జరగవలసిన పని. ఇప్పుడు కళింగాంధ్ర ప్రాంతం వాళ్ళందరూ అమరావతి రానక్కర్లేదు. గతంలో వీళ్ళందరూ కూడా డిగ్రీ పాస్ అవగానే జేబులో 5,000 పెట్టుకుని హైదరాబాద్ బస్ ఎక్కేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి అక్కర్లేదు, విశాఖపట్నమే డెవలప్ అయిపోతుంది. సో కళింగాంధ్ర అంటున్నాను నేను, ఉత్తరాంధ్ర అని వాడుకలో ఉంది. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళందరూ విశాఖపట్నం రాజధానిగా, అంటే వాళ్ళ మనసుల్లో అదే క్యాపిటల్ వాళ్ళకి, అలా హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు అమరావతి దాకా రానక్కర్లేదు. కాబట్టి మేము అభివృద్ధి వికేంద్రీకరణ పాలసీ మాది. జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా అదే కదా అని సోషల్ మీడియాలో చర్చ అనేది జనాల బుర్రలో నాటాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పాడు. కానీ ఆయన క్యాపిటల్ని కూడా వికేంద్రీకరించాడు. క్యాపిటల్ని వికేంద్రీకరించడం దగ్గర ఆయన ప్రోగ్రామ్ ఏంటి, డబ్బులు పెట్టాలనుకోలేదు క్యాపిటల్ మీద. ఈ డెవలప్మెంటల్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి జనాలతో అనుకోవాలి. అంటే ఆ స్థలాలతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వం జనాల దగ్గర నుంచి లాక్కున్నటువంటి స్థలాలతో వ్యాపారం చేసి వ్యక్తులుగా వీళ్ళు లాభం పొందటం, ఇది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అమరావతి నిర్మాణంలో చంద్రబాబు కుట్ర ఏంటంటే జనాల దగ్గర నుంచి స్థలాలు లాక్కుని ఆ స్థలాల మీద తాను వ్యాపారం చేసి, ఇప్పుడు ఒక బిల్డర్ ఏం ఆలోచిస్తాడో అదే ఆలోచించాడే. బిల్డర్కి దాంట్లో బిల్డర్కి స్థలం స్టేట్ ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదండి. స్టేట్ ఇంట్రెస్ట్ అనేది బూటకం. ఏది 2014లో ఆయన అమరావతి అని చెప్పిన రోజు నుంచి ఈ క్షణం వరకు స్టేట్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు దానిలో. చంద్రబాబు నాయుడు ఒక బిల్డర్ ఏం చేస్తాడు, మామూలుగా వాడి జేబులో ఏమి ఉండదు, రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, ఒక ఖాళీ స్థలం కనిపిస్తుంది, ఆ ఓనర్ ఎవడో కనుక్కుంటాడు, వాళ్ళతో ఒక సిట్టింగ్ వేస్తాడు, వేసి అలా ఖాళీగా పెట్టుకున్నారు ఏంటంటే అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చు కదా. ఎందుకంటే మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మేము ఇవన్నీ అనవసరం అనుకుంటున్నాం, దాన్ని ఏదో డిస్పోజ్ చేద్దాం అనుకుంటున్నాం, మేము అనుకుంటున్న రేట్ రావడం లేదు, ఏదో చెప్తారు అది.
ఎందుకు వచ్చిన గొడవ, మీరు ఆ స్థలం నాకు డెవలప్మెంట్కి ఇస్తే 4 ప్లాట్లు వస్తాయి, మీకు అద్దెలు వస్తాయి కదా అని చెప్పి దింపుతాడు ముగ్గులోకి. అప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకోగానే వీడు స్థలం ఓనర్ అవుతాడు. అగ్రిమెంట్లోకి ఎంటర్ అవగానే వీడు పార్ట్నర్ అవుతాడు ఆ స్థలంలో. జీపీఆర్ ఏదో చేస్తారనుకుంటా, చేస్తారు. అయిపోయింది కదా, వీడు ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి వ్యాపారం మొదలు పెడతాడు దాని మీద. వాళ్ళని నానా ఏడుపులు ఏడిపించి చివరికి వాళ్ళకి 4 ప్లాట్లు గందరగోళంగా ఇస్తాడు. అవి నేనే అమ్ముతానంటాడు. ఇంతకంటే రేట్ రావడం లేదంటాడు. వాళ్ళ ఇంట్లోంచి కదలని పరిస్థితి ఉంటుంది. అంతా కలిపి వాళ్ళ స్థలం అమ్ముకుంటే వాళ్ళకి 15 కోట్లు వచ్చేది, 1.5 కోటి జేబులో పెట్టి తోసేస్తాడు వాళ్ళు. జనరల్గా చాలామంది బిల్డర్లు బయట చేస్తున్న పని ఇదే. చంద్రబాబు నాయుడు గారు సామూహికంగా ఇదే చేస్తాను అంటున్నాడు. ఎంత దుర్మార్గం అది! అంటే ఎవరికి లాభం? జనం స్థలాలు ప్రభుత్వం లాక్కుని, ప్రభుత్వం లాక్కోవడం అంటే ప్రభుత్వ అధినేత కనుసన్నల్లో జరిగే పని అది. దాన్ని తీసుకెళ్ళి కార్పొరేట్లకు అప్పచెప్పడం ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తాయి అనేది చూడాలి. వారి దగ్గరికే కదా వెళ్ళేది. మీకు ఇది మాకది అనేది కదా స్కీము. ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయటానికి ఆయనకి మనీ స్పిన్ అయ్యేటువంటి ఒక ప్రాజెక్ట్ కావాలి. ఆ ప్రాజెక్ట్ కోసం అమరావతి మొదలుపెట్టాడు తప్ప అందులో స్టేట్ ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. అది చెప్పడం పరమ బూటకం. అందుకని ఇప్పుడు ఈ విశాఖపట్నం దగ్గర మొదలుపెట్టారు మీరు ఋషికొండ. ఆ ఋషికొండ ఇది కూడా ప్రజాభిప్రాయ సేకరణ అనేది కూడా ఒక బూటకం ప్రోగ్రామే. ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజల అభిప్రాయం ప్రకారం చేస్తాడు ఆయన. డెఫినెట్గా చేయడు. దాని వెనకాల ఒక స్కీమ్ ఆల్రెడీ సిద్ధమైపోయింది. ఆ సిద్ధమైపోయిన స్కీమ్ని ప్రజాభిప్రాయంగా చెప్పి మేము వదిలించుకున్నాం అంటాడు. ప్రజలకు వదిలించుకున్నట్టుగా చెప్పి దాని ద్వారా ఎంత లాభం పొందాలో అంత లాభం పొందుతాడు. ఇది ఆయన చేయబోయేటువంటి కార్యక్రమం క్రతువు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.